సాధారణంగా వాహనం అంటే కేవలం డ్రైవ్ చేయడానికి మాత్రమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాహనదారులపై ఖచ్చితంగా సినిమా ప్రభావం అంటూ ఉంటుంది. ముఖ్యంగా జేమ్స్ బాండ్ లాంటి చిత్రాల్లో ఉండే కార్లు, బైకులు అన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అప్పటి వరకు డొక్కు బండిలో ఉండే కారు ఒక్క బటన్ నొక్కగానే సూపర్ కారుగా మారిపోతుంది. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలానే ఉంటాయి. అందుకే సాధారణ వాహనదారులు కూడా వాళ్ళు వాడే వాహనాలు ఎంతో కొంత ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ ఆలోచన ఒక స్టార్టప్ కంపెనీకి కూడా వచ్చినట్లుంది. అందుకే స్కూటర్ని ఆటో రిక్షాగా మార్చే డిజైన్ని తయారు చేశారు. హీరో మోటోకార్ప్ చెందినటువంటి సర్జ్ అనే స్టార్టప్ ఒక వినూత్న ఆవిష్కరణను రూపొందించింది. విద్యుత్ స్కూటర్ని తగిలించేస్తే ఆటో రిక్షా అయిపోతుంది. ఇటీవల జరిగిన హీరో వరల్డ్ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణను ప్రదర్శనకు ఉంచారు. దీని పేరు సర్జ్ 32. ఈ ఆవిష్కరణ స్వయం ఉపాధికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందని కంపెనీ చెప్తోంది. ఈ 2-in-1 ఎలక్ట్రికల్ వెహికల్ ప్రస్తుత రోజుల్లో డబ్బు ఆర్జించుకునేందుకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని అటు 2-వీలర్గా ఇటు వాణిజ్య అవసరాల కోసం ఆటో రిక్షాగా కూడా వాడుకోవచ్చు. ఎంత కమర్షియల్ వాహనం ఉన్నా కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఒక 2-వీలర్ ఉండాల్సిందే. కూరగాయలు కొనుక్కోవడానికి, చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవడానికి, ఆటోలు, కార్లు వేసుకెళ్తే వృధా ఖర్చులు, ట్రాఫిక్ సమస్యలు కూడా. అలా అని పొట్టకుటి కోసం ఆటో కొని సొంత పనుల కోసం 2-వీలర్ కొనడం వల్ల డబ్బు కూడా వృధానే. సరిగ్గా ఇదే పాయింట్ని క్యాచ్ చేసింది సదరు స్టార్టప్ కంపెనీ. వ్యక్తిగత అవసరాల కోసం ఒక 2-వీలర్, ఉపాధి కోసం మరో 3-వీలర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ సర్జ్ 32ని కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వ్యక్తిగతంగా వాడుకోవాలనుకుంటే ఆటో క్యాబిన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాన్ని బయటికి తీసేయచ్చు. ఒకవేళ ఈ వాహనాన్ని కమర్షియల్ పర్పస్ అంటే ఏదైనా లోడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకోవాలనుకుంటే కనుక వెంటనే ఎలక్ట్రిక్ వాహనాన్ని అటాచ్ చేసి 3-వీలర్గా కూడా మార్చుకోవచ్చు. ఇందులో ప్యాసింజర్ వాహనాన్ని కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే తొలి క్లాస్ చేంజింగ్ వెహికల్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ సర్జ్ 32 ఈవీ. ఈ వాహనం లుక్స్ కూడా కారుకి దగ్గరగా ఉంటాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. 2-వీలర్ అటాచ్ చేస్తే ఆటో అవుతుంది కాబట్టి నామమాత్రపు డిజైన్ అనుకుంటే పొరపాటే అవుతుంది. సాధారణ ఆటో తరహాలోనే దీనికి కూడా హెడ్ ల్యాంప్స్, వైపర్స్, విండ్ స్క్రీన్స్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ ఉంటాయి. అయితే దీనికి డోర్స్ ఉండవు, కానీ జిప్పర్ సాయంతో సాఫ్ట్ డోర్స్ని ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ డిజైన్కు ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ మొదలైంది. ఇంకా ఈ మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే 3-వీలర్, 2-వీలర్కు సెపరేట్ మోటార్స్, బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 3-వీలర్లో 10 కిలోవాట్స్ మోటార్, 11 kWh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. అదే 2-వీలర్ అయితే 3 kW మోటార్, 3.5 kWh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 2-వీలర్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 3-వీలర్ అయితే గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. అలాగే 500 కిలోల వరకు బరువును లాగగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది. అయితే ఈ 2-వీలర్, 3-వీలర్కి సంబంధించి రేంజ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా ధర వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వాహనం ఇండియాలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పోర్టర్ తరహా సంస్థల్లో వాణిజ్య వాహనంగా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే ర్యాపిడో, ఓలా తరహా సంస్థల్లో 2-వీలర్గా కూడా ఎన్రోల్ చేసుకునే వీలుంటే 2 విధాలుగా కూడా డబ్బు ఆర్జించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అదే ప్యాసింజర్ ఆటో కమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటే కనుక క్యాబ్గా కూడా వాడుకోవచ్చు. ఈ 2-in-1 వెహికల్ని కొనుగోలు చేస్తే బైక్ ట్యాక్సీగా కూడా వాడుకోవచ్చు. అయితే ఇదే కాన్సెప్ట్తో కార్ కమ్ స్కూటర్ని తయారు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్ని కార్కి అటాచ్ చేసి బయటికి వెళ్తారు. ఒక్కరే సింగిల్గా వెళ్తున్నప్పుడు కార్ క్యాబిన్ నుంచి స్కూటర్ని డిటాచ్ చేసి హెవీ ట్రాఫిక్లో కూడా సోలో బతికే సో బెటర్ అంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు. కార్ వల్ల ట్రాఫిక్లో ఇబ్బందులు పడే కంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కదా. మరి ఈ కాన్సెప్ట్తో వస్తే ఎలా ఉంటుంది? ఈ 2-in-1 ఎలక్ట్రిక్ వాహనంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.